అయితే ఇంతటి మంచి వాతావరణంలో సినిమాలతో 10 సినిమాలు బిజీగా ఉన్న మీరు పొలిటికల్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అబ్బే నేను వెళ్ళలేదమ్మా. ఆ, సినిమా నటుడు కూడా నేను సినిమా యాక్టర్ అనుకోవట్లేదు, మ్మ్. యాక్సిడెంటల్గా అయినాము. ఆ, అది నేను ఎన్టీఆర్ గారి అభిమాని, మా నాన్న అమ్మ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు. ఉమ్, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను కొంచెం అన్నగారిని కలవటాలు చాలా ఉంది. రామారావు గారు. రామారావు గారు నన్ను ప్రచారాలకు పంపటాలు, ఉహుం, తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు, వెళ్ళండి మీరు అక్కడ వారికి ప్రచారం చేయండి ఇట్లని పంపేది నేను. ఉమ్, అట్లా బాగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్గా పోయి నన్ను ఎవరు ఆపడానికి లేదు. ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, నేను వెళ్ళిపోయాను లోపలికి. క్యాబినెట్ మీటింగ్ తను చూసి "ఓ, తమ్ముడు మీరు ఇక్కడికి రాకూడదు, క్యాబినెట్ మీటింగ్, మీరు అక్కడ కూర్చోండి, వారి దగ్గర కూర్చోండి, మేము వస్తాం అని అన్న. అరగంట తర్వాత వచ్చాడు కూర్చోమని. అంటే నాకు తెలియదు తెలీదు కదా. అలాంటిది నేనే క్యాబినెట్ మినిస్టర్ అయినా. ఎలా అనిపించింది సార్? ఊహించారా? ఎట్లా ఊహించలేరు. ఎట్లా అనుకుంటా నేను, చెప్పండి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఉమ్, నేను పొలిటీషియన్ అవుతానంటే నేను పొలిటికల్ గా ఎంతో ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. కనుక నేను ఊహించలేదు. కానీ యాక్సిడెంటల్ గా ఒక బై ఎలక్షన్ లో నేను పోటీ చేయాల్సి వచ్చింది. ఉమ్, సీఎం గారు చంద్రబాబు గారు పోటీ చేయాల్సిందే అన్నారు. ఉమ్, దీనికి మూల సూత్రధారి మాత్రం కేసీఆర్ గారు. కేసీఆర్. ఆయన నేను కొంచెం ఫ్రెండ్స్, ఉహుం, నేను బావ అని పిలిచేది. ఓ, ఆయన పట్టుబట్టి ఉమ్, నేను ఏడ్చినా కూడా ఒప్పుకోలేదు. ఇద్దరు ఉమ్, నిలబడాల్సిందే అన్నారు. ఉమ్. ఓ రోజు పిలిచి సంతకం పెట్టమన్నారు. ఏం లేదన్నా నామినేషన్ నేను పెట్టను, పెట్టాల్సిందే అన్నారు. ఉమ్. బలవంతంగా పెట్టించారు. కొట్లాడుకుంటున్నారు సార్, నామినేషన్ వేయడానికి కొట్లాడుకుంటున్నారు. నేను కొట్లాండి వీళ్ళతో మీరు వద్దని. అంతే కదప్ప నేనేం కావాలను ఆయుధమని. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఉమ్, నేను రిపెంట్ అయ్యాను. నా దేవుడు ఎన్టీ రామారావు గారు ఇందుకు ఆ పార్టీ పెట్టాడు. ఉమ్, ఎందుకంటే సమాజంలో అట్టడుగు వాడు ఉంటాడు, వాడు దిక్కులు చూస్తుంటాడు. ఈ అయ్య పెడతాడా, ఈ అయ్య పెడతాడా, ఏ అయ్య వస్తాడో అని చూస్తుంటారు. అవును. ఇలాంటి వాళ్ళ కోసమా నా దేవుడు పొలిటికల్ పార్టీ పెట్టాడు అనుకున్నా. ఉమ్, ఒకటి. ఇక వర్గాలు ఉంటాయి. ఒకడేమో ఈ పని చేయడానికి వీల్లేదంటాడు, ఉమ్, ఒకడేమో ఈ పని చేయాల్సిందే అంటాడు. ఓకే. మరి లీడర్ ఏం చేస్తాడు? చేస్తేనేమో వీడి కోపం, ఉమ్, చేయకపోతేనేమో వీడి కోపం. వేడుకో. ఇక నేను తుపాకి తీసుకున్నా. ఉమ్, అటంటోళ్ళ దగ్గర రానిచ్చాను కదా, నా నీకంటే నొప్పి, కమాన్ వెనకరా నువ్వేంటే అట్లా. ఉమ్, ఎవడన్నా వద్దంటే ఉమ్, నేను ఒప్పుకుంటాను కాదు, చేసి తీరేవాడిని. ఓకే. వద్దన్న ఎవడన్నా అంటే చేసి చూసి మళ్ళీ వాడిని పిలిచేది, ఓకే. రా అని. ఉమ్, అటు ఆమె అంటే సస్పెండ్ చేసి పారేసేది. ఎందుకంటే నేను ఏం చెప్తే అది ఎవరిని సస్పెండ్ చేయమంటే ఆయన సస్పెండ్ చేసేది. ఉమ్, పవర్ ఉంది కదా. ఒక ఎంపీనే సస్పెండ్ చేయించాను. ఓకే. అక్కడ టెర్రర్, ఆడ కామెడీ కాదు, మళ్ళా. కావడే కాదు. తోలు తీస్తా ఎవడరా, ఉమ్, ఏయ్ హా. అంటే నేను ఇక్కడ బతకడానికి రాలేదు కదా, అవును. తప్పు చేయలేదు. 26 సంవత్సరాలు పొలిటీషియన్, ఉమ్, 3 సార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్ మినిస్టర్ 2 రాష్ట్రాలకి. రెండు రాష్ట్రాలు విడిపోలేదు అప్పటికి. ఒకడు నిజామాబాద్లో ఉండేది, నేను విజయనగరంలో ఉంటే ఉమ్, ఆదిలాబాద్లో ఉండేది. అట్లా తిరిగేవాడిని. ఉమ్, ఎమ్మెల్యేగా మంత్రిగా నాకు పెర్ఫార్మెన్స్ కు మార్కులు పెట్టారు ఆన్లైన్ లో. ఓకే. నాకు ఎన్ని మార్కులు చెప్పుకో చూద్దాం. 100కి 100 వచ్చి ఉంటాయి, 1000 కూడా వస్తాయి. తప్పు లెక్క. 97.4. ఓ. అట్లా టెర్రర్. ఏ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫరే అప్పటికప్పుడే. స్పాట్. అంత స్ట్రిక్ట్ గా. తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కబ్జాలు పెట్టలేదు, కాంట్రాక్ట్ చేయలేదు. సూపర్. ఎంతటి వాడైనా గెట్ అవుట్ అనేది. అందుకే ఇప్పుడు టెర్రర్. ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నారు. చంద్రబాబు గారు, బాబు అందరిని నవ్విస్తావు కదా నువ్వు, అందరూ భయపడుతున్నారు బాబుమోహన్, మంచి నవ్వుకుంటూ మాట్లాడు. మీరే కదా సార్ కామెడీ చేసుకునే మంత్రి రాకొద్దు, నువ్వు సీరియస్గా ఉండాలన్నారు కదా సార్. 3 నెలలకే కామెడీ చేయని అంటాను సార్. మరి నీ కామెడీ చేయకూడదని మీరు చెప్తేనే కదా సార్ నేను సీరియస్గా ఉన్నాను అంటే. ఇక నువ్వు మారవు బాబమ్మా. పొలిటీషియన్ గా మీకు హ్యాపీగా అనిపించిందా, సినిమా యాక్టర్ గా హ్యాపీ అనిపించిందా సార్? అది ప్రజాసేవ. అక్కడ రాజకీయ నాయకుడిని కాదు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు కదా నా దేవుడు.
అందుకని వాళ్ళకి సేవకుడిగా పోయినా, సేవ చేయటానికి పోయినా, ఉమ్, సేవకుడిగానే పనిచేసిన. ఉమ్. ఎక్కడ నా ముందు నేను మంత్రి, నాకు ఎస్కాట్ గిన ఉంటాయి, అవును. కానీ పోలీస్ బండి నా ముందు ఉండకూడదు, వెనకాల ఉండాలి. ఓకే, ముందు ఉండకూడదు. ఉండకూడదు, నా బండి ముందు ఉంటుంది. కుయ్ కుయ్ హారన్. అస్సలు No. వినపడకూడదు, ఉమ్, సైలెంట్ కూర్చోండి, ఉమ్. లేకుంటే వద్దు, నాకు క్యాన్సిల్. అట్లా ఎక్కడ అక్కడ ఆగి, బాగున్నారా, అంత ఓకే కదా, నమస్తే, వెళ్ళరానా మరి, ఉమ్. పద, ఉమ్. అట్లా పోయేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు మీరు, ఆయన వారసుడిగా పని చేయలేదు, పని చేయలేదు, కలిశారు. అన్నయ్య నన్ను కార్యకర్తగా, కార్యకర్త. నేను సినిమా యాక్టర్, అవును. తమ్ముడు ఆ, బాగానే వీస్తున్నారు మీరు, బాగానే మేము లారీ డ్రైవర్ చాలా హిట్, మీకు బ్రహ్మాండంగా చేశారు మీరు, తమ్ముడు మాకు కూడా హిట్ ఉంది, మాకు లారీ డ్రైవర్ మాకు కూడా హిట్టే, ఉమ్, అట్లా లారీ మాట్లాడేది అన్న. ఉమ్, అట్లా నన్ను ప్రచారాలకు పొమ్మంటే పోయేది. సరే పార్టీ కోసం పని చేయాలి, అన్నగారు పని చేయమన్నారు అనే దాంతోనే ఉండేది. కానీ ఒకసారి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు చేయనంటే చేయనన్నాను, కానీ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాను. ఉమ్, అయిన తర్వాత ప్రజలు వాళ్ళ గోస చూసి ఇది మనం చేసి తీరాలన్నాను, అనుకున్నట్టుగా చేశాను. ఉమ్. 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు అక్కడనే గెలిచాను. మళ్ళా పార్టీ మారి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ అక్కడే అక్కడే గెలిచాను. గెలిచారు. అవును, ఇప్పటికి దేవుడు అంటున్నారు. చేసిన పనుల వల్ల. ఎన్టీఆర్ వారసులుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓకే అనుకోవచ్చా మనం? ఎన్టీఆర్ గారి రూపాన్ని గాని, ఆయన అయ్యమ్మా, యాక్టింగ్ గాని, అందరూ ఓకే. నందమూరి కుటుంబం ఆ ఫ్యామిలీ. అందరూ ఎన్టీ రామారావు గారికి ఇష్టమే, అందరూ మంచి వాళ్ళే, అందరూ అన్నిటికీ అర్హులే. కనుక ఈయన కొంచెం గింత, ఆయన కొంచెం గంత, ఇవన్నీ లేదు. మాట్లాడకూడదమ్మా. అసలు పొలిటికల్ టాపిక్ ఎత్తకూడదు. కోట శ్రీనివాసరావు గారిని మ్యాచ్ చేసే, అంటే ఆయన నటన్ని తీసుకోవచ్చు అన్న ఇప్పుడు నటుల్లో ఎవరైనా మీకు అనిపించారా? ఇంకా పుట్టలేదు, పుట్టరు. పుట్టబోరు. ఆయన ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అందులో దూరిపోయేటోడమ్మా. కసయుడు అంటే కసయుడే, విలన్ అంటే విలనే, లిటికెంట్ అంటే లిటికెంటే, తండ్రి అంటే తండ్రే. అసలు ఎలాంటి క్యారెక్టర్లమ్మా, ఎలాంటి నటనమ్మా. ఆయన ఆంధ్ర, ఏపీ, తెలంగాణ ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిట్ పిక్చరే తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడినటువంటి ప్రతిఘటన. అలాంటి నటుడు ఆయన. ఆయన కోట అంటే కోటే, నటనకు కోట, పెట్టని కోట. అది మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు ఒక మంచి డైలాగ్ ఏదైనా వినిపించారు? నేను నా డైలాగులు వినిపించి కిండలు చేయనమ్మా, అలవాట్లేదు. నా పాటలు డాన్స్ చేయమంటే ఇది ఇప్పుడు బాబు గారు అక్కడ ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టరే చూసుకోను. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఒక పాత్రకి ఒక పాత్ర, ఒక గెటప్ ఒక గెటప్. మీరు చూసుకుంటే ఏ సినిమానైనా సంబంధం ఉండదు. అట్లా మేము దూరారు, పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. కనుక దాన్ని ఇప్పుడు మా నోటి నుంచి వచ్చిన అంతమంది ప్రజలు బ్రహ్మాండం అన్నదాన్ని నేను కామెడీ చేసి ఏదో అట్లా చేయకూడదు, అందుకని చేయను. సార్, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చూసుకుంటే స్క్రీన్ మీద మీది సూపర్ హిట్ ఫెయిర్. అయితే మరి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండేవారు? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి వారు రావడం అనేది అస్సలు లేదా? నేనే వారింటికి వెళ్ళేవాడిని. మా ఇంటి విషయాలు నేను ఆయనకు చెప్పడం కానీ, ఆయన ఇంటి విషయాలు ఆయన నాకు చెప్పడం కానీ ఏనాడు జరగలేదు. సినిమాల పరంగా మా వరకే. మీ ఇద్దరు వరకు ఆయన అన్న, నేను ఆయనకు తమ్ముడు, అంతవరకే. మేము ఇంటి విషయాలు మాట్లాడుకుంటే కాదు. నా ఇంట్లో ఏదన్నా ఇబ్బందికరమైన రోజులు ఆయనకు రాలేదు, నాకు రాలేదు. ఆయనకు వచ్చింది ఒకటే ఇబ్బంది, ఆయన కొడుకు చనిపోవటం. నాకు వచ్చింది ఒకటే ఇబ్బంది, మా కొడుకు చనిపోవటం. ఈ సందర్భాల్లో ఆయన నా కడికి వచ్చాడు, నేను ఆయన కడికి పోయాను, అంతే తప్ప మిగతా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అసలు మాట్లాడుకునే టైం ఏది మాకు? పని చేస్తుంటే ఇంకేంటరా కుశలమేనా, ఇంకా అసలు టైం ఏది? ఈ మధ్యనే ఆయన ఒంట్లో బాగలేని కాడ నుంచి 3 సంవత్సరాల నుంచి ఫోన్లలో మాట్లాడుకోవటం, కుదిరినప్పుడు గబక్కుని వచ్చి చూసిపోవటం, అంతవరకే. అంతే తప్ప ఆయన ఏదో ఎవరి గురించో నాకు చెప్పటం, నేను ఎవరి గురించో మీ ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం ఏదో అస్సలు నో. మా ఇద్దరి గురించే మేము, అరే నేను అట్లా చేశాను రా, నువ్వేట అక్కడ
ఎక్కడ ఎవరితో చేసావు అలానంత నా చేసినట్లేదు నా కూడా రా చేసినట్లేదురా మన ఇద్దరం అయితే ఎట్లా అంతే అయ్యే మాట్లాడుకున్నాం. ఓకే సార్, ఓకే, Right. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.